హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్ క్రిమినల్స్. ఇవాళ అయితే మన శ్రీ విష్ణు అయితే మరి కొత్త కామెడీస్ మూవీతో అయితే వచ్చేసాడు అనమాట. సో ఇప్పుడైతే మనం ఆ టీజర్ రియాక్షన్ చేసి దాని తర్వాత ఈ మూవీ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. నువ్వు ఇంకా సింగిలేనా? ముడ్డి కింద 35 వచ్చినా కూడా నాకు ఇంకా పెళ్లి కాలేదంటే దానికి కారణం ఆ నా కొడుకే. ఎవడాడు? దరిద్రానికి దత్తపుత్రుడు, నా చిన్ననాటి మిత్రుడు. ఆడేంటి అంత సైకోలా ఉన్నాడు? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా? కరెంట్లీ 2 అమ్మాయిలు ప్రేమిస్తున్నారు వాన్ని. మరి అన్ని ఇప్పుడే చెప్పడానికి సినిమా కాదండి, జస్ట్ టైటిల్ క్లిప్స్. ఏంటమ్మా సో వచ్చేటప్పటికి మనందరూ తెలిసిందే, శ్రీ విష్ణు అందరూ టీఎఫ్ఐలో నాని ఒక్కడే వస్తున్నాడు హిట్ 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 అనుకున్నారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే శ్రీ విష్ణు కూడా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. సామజవరగమన, స్వాగ్, ఇట్లా దాని ముందు సినిమాలు కూడా మొత్తం హిట్లు కొట్టుకుని పోతున్నాడు. కానీ పేరు హైప్ అవ్వట్లేదు, కానీ హిట్లు అయితే వచ్చేస్తున్నాయి. సో అట్లా నడుచుకుంటున్నాడు. ఈ సినిమా పేరు సింగిల్ కాదు, #, సింగిల్. అది క్లియర్గా మెన్షన్ కూడా చేశాను. నేను అనుకున్నా జస్ట్ యూట్యూబ్లో టైటిల్ అట్లా పెట్టారని, కానీ ఇక్కడ వీడియోలో కూడా #, సింగిల్ అని పెట్టాడు. సో నాకు తెలిసి ఇది ఫేస్బుక్లో సింగిల్ అని ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసి మూవీ ఉంటుంది అనుకుంటున్నా. నాకు తెలిసి తనకి లవ్ స్టోరీస్ లైక్ ఉంటాయి కదా, సాయిధరం తేజ్ పెళ్ళి వద్దు అది ఉంటుంది కదా మూవీ, సేమ్ ఆ థీమ్లో ఉన్నట్టు నాకైతే అనిపించింది. ఖచ్చితంగా హిట్. శ్రీ విష్ణు ఫ్లాప్ అది జరగని విషయం. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్ క్రిమినల్స్.